హాయ్ అండి, చూస్తున్నారు కదా వీడియో. మేము బీటీజీ గ్రూప్ అనేది ఒక గుడివాడలో, విజయవాడలోనే కాకుండా గుడివాడలో కూడా స్టార్ట్ చేసామండి. ఉమెన్స్ డే రోజు స్టార్ట్ చేసాము. అదే రోజు చేయటం వల్ల ఇప్పటికి వచ్చేసరికి 100 days కంప్లీట్ అయినాయండి. కంప్లీట్ అవ్వడం వల్ల మేము అంతా కూడా మీట్ ఒకటి పెట్టుకున్నామండి. అంటే అక్కడ గుడివాడలోనే పద్మ గారు ఉన్నారు. తను మేము మీట్ ఇక్కడ అరేంజ్ చేద్దామండి మా ఇంటి దగ్గరే. మొత్తం మేము చూసుకుంటా ఉన్నారు. అడ్మిన్స్ కూడా మేము చూస్తూ ఉన్నారు. లేదండి మేము చేస్తుంటే లేదు మాకు ఇంట్రెస్ట్గా ఉందండి. వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక మొక్క ఇచ్చి అలా సీడ్స్ అవన్నీ కూడా ఇచ్చి చక్కగా కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారండి. సరే మీరందరూ ఓకే అంటే మేము ఎందుకు కాదంటాం అనేసి మేము కూడా ఓకే అని ఆ సెలబ్రేషన్కి రెడీ అయ్యామండి. చూసారు కదా లక్ష్మణరావు గారు, ఇలా చాలామంది సీనియర్స్ గార్డెనర్స్, శివరాణి గారు, లక్ష్మణరావు గారు, పురవర్తి జ్యోతి గారు, ఇందిరా గారని, పద్మ గారిని, ఇలా చాలా మంది ఉన్నారు. మంచి మంచి గార్డెనర్స్ ఉన్నారు. గుడివాడలో పెట్టడం వల్ల కూడా మేము చాలా హ్యాపీగా అవుతున్నాం. అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసాము. చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. మన ఇంటి వారైతే మనల్ని చూడండి, ఒక విషయంగా ఏదన్నా సమస్య ఉందంటే సంతోషిస్తారేమో, కానీ అంటే మన బంధువులు, కానీ మన మిత్రులు మంచి సలహాలు ఇస్తుంటారు ప్రతి విషయంలో కూడా. మొక్కల విషయమే కాదు, మన ఇంటి విషయాలు కూడా. అలాగని ఇంటి విషయాలన్నీ బయట వాళ్ళకి చెప్పుకుంటున్నారా అని కాదు, మనం అటువంటి మిత్రత్వం మనకున్నది. అందుకని చాలా సంతోషం. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ 100 రోజుల పండగ మనం చక్కగా చేసుకుంటున్నాం. మొక్కలు పెంచడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. మనం చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మరి పద్మ గారి ఇంట్లో జరుగుతున్న ఈ మీట్ ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. ఆవిడ పద్మ గారు మరి ఆవిడ చేసినటువంటి ఆ మొక్కల పెంపకం అనేది ఇట్లా మనం మిత్రులందరూ కూడా చక్కగా కలుస్తున్నారు. ఇది మంచి విషయం. ఎందుకని ఈవిడ ఇలా చేస్తుంది, ఏం పెంచుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా, చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా వస్తుంది. మరి వాళ్ళు కూడా నేర్చుకుని మొక్కలు మనం పెంచుకోవడం వలన మంచి గాలి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి ఆనందం, ఆహ్లాదం ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మొక్కలు పెంచడం అనేది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ఎందుకనంటే మనం ఏ ఎక్సర్సైజులు, ఏ యోగాలు, ఏ మెడిటేషన్లు చేయక్కర్లేదు. మరి మొక్కల కోసం మనం మొక్కలకి పాదులు, మొక్కలన్నిటికీ పాటింగ్ మిక్స్ కలుపుకోవటం, మళ్ళీ మొక్కలు నాటుకోవటం, అవి అన్నీ కూడా పండించుకోవటం, ఆహారం తినడం వల్ల మనం మంచి ఆరోగ్యం మనం పొందుకుంటున్నాం. మన చుట్టుపక్కల కూడా మనం ఇచ్చి మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం, వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ మొక్కల పెంపకం అనేది చాలా మంచి అలవాటు. ఇప్పుడు ఖాళీగా కూర్చుని మనం ఇంటి పనుల తర్వాత అనవసరంగా ఆ టీవీ ఛానల్స్లో వచ్చే సీరియల్స్ లేకపోతే అట్లా అని చూడొద్దని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. కానీ దానికంటే ఇది ఆరోగ్యకరమైనటువంటి పని. మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం. షుగర్లు, బీపీలు ఇవన్నీ వాకింగ్లు అవన్నీ మనం ఏమీ చేయక్కర్లేదు. ఇదే వాకింగ్, ఇదే అన్నీ అనమాట మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి. మంచి ఆహారం మనం మన కుటుంబంలో ఇస్తూ వాళ్ళు ఆరోగ్యం పొందుకుంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మంచి విద్యను, మంచి భవిష్యత్తును పొందుకోగలుగుతారు. కాబట్టి ప్రతి గృహిణి కూడా మరి వారికి సరిపడా ఈ స్థలం లేదు, నాకు ఎక్కువ స్థలం లేదు, లేకపోతే నేను ఎక్కడ పెంచుకోవాలి అనే ఆలోచన వద్దు. చిన్న చిన్న బాల్కనీలు కూడా మనకున్నటువంటి ఆ పాట్స్లో అవన్నీ ఆ ఖరీదు పెట్టి మనం కొనాలా అనుకునేది అక్కర్లేదు. మనకున్నటువంటి వేస్ట్ మెటీరియల్తో మనకు అవసరమైనటువంటి ఆకుకూరలు ముందుగా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఆకుకూరల నుండి ఆటోమేటిక్గా పండ్ల మొక్కల వరకు కూడా వెళ్ళిపోతుంది. అలా ప్రారంభించిన మేము ఇప్పుడు గార్డెన్లో ఖాళీ లేదనమాట. అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. అవును, 5 కావాలి. అలాగే వంగలు 10 కావాలి, బెండలు కూడా 10 పాదులు కావాలి. ఎందుకంటే అవి మనం కూరకి సరిపడా కావాలి.
మన కనీసం ఒక 4 మనుషులు, మేమంటే ఇద్దరమే ఉంటాం అనుకోండి, 4 మనుషులకు కావాల్సిన, 4 ఉన్న వాళ్ళు 4కి కావాల్సినంత పాదులు మనకు ఎంతైతే బాగుంటుంది అని మన అనుభవం మీద మనకు వచ్చేస్తుంది. అలాగే మనం పెంచుకోవాలి, కానీ ప్రతి ఒక్కటి పెట్టేసి అలా అనేది నా పద్ధతి అనుకుంటున్నా నేనైతే. నాకు ఆలోచన అది. అందుకని తగు మాత్రంగా పెట్టుకోండి, అది నా సలహా. ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి చక్కగా అందరూ కూడా మంచిగా మీకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు కూడా, మరి ముఖ్యంగా అన్ని పండ్లు మనం పెంచలేకపోయినా మనకు అవసరమైనటువంటి మామిడి చాలా మనకి పచ్చడికి కానీ చక్కగా మనం తినడానికి కానీ ఒక 2 రకాలు పెట్టుకోండి చాలు. తర్వాత సపోటా మనం ఎక్కువ కాదు, కవులు రాసినా ఎవరు రాసినా లేడీస్ గురించి రాశారు, కానీ పొరపాటు కూడా మా గురించి రాయరు. చెప్పండి. ఆన్ అవ్వలేదనుకుంటా, చూడండి. హలో, ఈరోజు మనం ఈ వీటిని 100 days సెలబ్రేషన్స్, ఫాదర్స్ డే 2 కలిసి వచ్చినాయి కదండి. అందుకే మనం ఓకే, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్కి ఫస్ట్ గులాబీ మొక్కలు ఇస్తున్నామండి. ఈ గులాబీ మొక్క ఇవ్వటంలో అర్థం ఏంటంటే అండి, మనకి ఈ ఫాదర్స్ అనేది ప్రేమ చూపిస్తారండి. వాళ్ళకున్న కష్టాలని మనతో షేర్ చేసుకోరు. అలాగే మనం గులాబీ మొక్క చూడగానే మనకు ఫస్ట్ దానికున్న పువ్వులే కనిపిస్తాయి, దానికున్న ముళ్ళులు మనకి ఎప్పుడు కనిపించవు. దానికున్న ముళ్ళులు మన తండ్రి మన కోసం పడే కష్టం అండి. దానికి కనిపించే అందమైన గులాబీ మనకిచ్చే ప్రతిఫలం అండి. మన జీవితాన్ని అందంగా రూపుదిద్దుతారు కదండి, ఆ గులాబీలేనండి మన లైఫ్. పువ్వులు మీరు పూయించాలండి. ఈ గ్రూపుల్లో జాయిన్ అయిన తర్వాత వీటీజీ గ్రూపులో చేరిన తర్వాత సిటీజీలో కూడా ఉన్నాం. అది వరకు వీటీజీలోకి వచ్చాక బాగా ఇన్స్పిరేషన్. హేమ, ప్రియాంక బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, అలానే చేయలేదని అనటానికి లేదు. అన్ని గ్రూపుల్లో బాగా ఈ మొక్కల్ని పెంచుతూ ఇన్స్పైర్ చేస్తూ, ఇక విజయవాడ టీం నుంచి అనిల్ గారు, గౌస్ గారు, శివకుమార్ గారు స్టార్ట్ చేసింది, శివకుమార్ గారు, సుకన్య చాలా బాగా మనందరికీ ప్రోత్సహించి విత్తనాలనేవి కూడా టైంకి పంపిస్తూ, మొక్కల్ని తెప్పిస్తూ మనందరినీ కూడా ఈ మొక్కల అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన గ్రూప్ అందరికీ కవర్స్ వాడకాన్ని తగ్గిద్దాం మన. ఇప్పుడు మీరందరికీ కూడాను సీట్స్ అందించారు కదండి. ఇది హేమ గారు, ప్రియాంక గారు 2 days కష్టపడి మొత్తం అంతా సేకరించి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. అలాగే గులాబీ మొక్కలు మాతో మాట్లాడి మాకు ఎక్కువ రోజులు నిలబడేవి కావాలి, కాశ్మీర్ గులాబీ గులాబీ కావాలని అని జరిగింది. ఇలాగే మనకు గుడివాడ అంటే మాకేం దూరం ఉండదు, ఎందుకంటే మీరు చూపించే ప్రేమ అభిప్రాయాల ముందు మాకు అది పెద్ద దూరం అనిపించదు. ఏ మొక్కలు తీసుకొస్తాం ఇక్కడ దాకాను. ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు పెట్టుకున్నాం, ఎంతమందికి కావాలి ఫ్రూట్ ప్లాంట్స్? ఫ్రూట్స్ ఈ మంత్ బాగోదండి, మనందరికీ తెలుసు గార్డెనర్స్గా. మన గ్రూప్ లో అడ్మిన్స్ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నారండి, మంచి మంచి ఫ్లవరింగ్ గానీ. ఫోటోలు పెట్టరు, ఇంకా మనం మెంబర్స్ ఏం అడుగుతాం? పేర్లు చెప్పండి, ఎవరు పేర్లు చెప్పలేదు. జాబీ గారి ఇంట్లో కమలకాయలు కాసినాయండి, అసలు చాలా, అసలు ఎంత బాగుందో చూడటానికి మనం వెళ్ళినప్పుడు చూసినప్పుడు. బందరు మనం ఇచ్చి ఎన్నాళ్ళు 5-4 months అవుతుంది అంతే. అవి నాకు ఎవరికి చూపించట్లేదు. ఇంక మనకి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? అడ్మిన్లు ఫోటోలు పెట్టకపోతే ఎలాగా?
మీరు ఫోటోలు పెట్టి చక్కగా మీరు ఇన్స్పైర్ చేయొద్దా? అదంతా అనిల్ టైపే, దృష్టి తగిలిద్దని పెట్టలేదు. అనిల్ కూడా పెట్టాడు అలాగే. అందరూ ఫోటోలు పెట్టండి. అయితే ఫోటోలు పెట్టిన ప్రతి మొక్క ఇస్తారని కాదు, మనం కూడా అడుగుతూ ఉంటే అది పెట్టరు. అది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ గులాబీ మొక్కలు ఇస్తున్నారు కదా, మొత్తం అమౌంట్ మొత్తం పద్మ గారే పెట్టుకున్నారు. ఈ వీటికైన ఖర్చు మొత్తం పద్మ గారిదే. ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టాలి. మన గ్రూప్ అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారు. చాలా అభిమానం చూపిస్తున్నారు ఆవిడ. అందుకనే ఆ అభిమానానికి మేమందరం కూడా ఇంత పద్మ గారు ఫ్రమ్ ఎంటైర్ వీటీజీ తరఫు నుంచి, మన ఎంటైర్ వీటీజీ గుడివాడ తరఫు నుంచి పద్మ గారికి అందరికి కూడా మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. శివరాణి గారు రోజు ఏదో కొత్త కొత్త మొక్కలు పెడుతుంటారు, నాకు పోటీ. మేమిద్దరం చూసుకుంటాం. అనిల్ ఈ మొక్క ఎక్కడ నేను ఏదైనా కొత్తగా ఇది ఎక్కడ నీళ్ళు దీని పేరేంటి అని అడుగుతారు. తర్వాత ఇదేంటంటే ఇన్ని పూలు ఎలా వచ్చిందని నేను అడగాలి. అలా చాలా బ్రహ్మకమలాలు 300 పైన పూయించారు. ప్రతి కాన్సెప్ట్ లో మీరు యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే మనం ప్రతి మీట్ లోను గిఫ్ట్లు ఇచ్చుకుందాం, స్పెషల్ మొక్కలు ఇచ్చుకుందాం. కొత్త కొత్త మొక్కలే క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. లాంగ్ డిస్టెన్స్ కదా అని ఎవరికి నెగ్లెక్ట్ చేయట్లేదు. లాస్ట్ టైం కూడా మన మల్టీ పెటల్ పింక్ ది గిఫ్ట్ గా ఇచ్చాం. రేల్ లిల్లీస్ గెలుచుకున్న వాళ్ళు ఇద్దరు గుడివాడ ఉండే, రాధిక గారును రాధిక గారు. అసలు ఏ క్విజ్ పెట్టినా ఫస్ట్ నాకు ఆ పేరు కనబడుతుంది అనమాట. టక్మని వచ్చేస్తారు, టక 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 ఆన్సర్ చేస్తారు. రండి, మనకు తెలియకపోయినా ఏనో బీనో సీనో ఏదో ఒకటి ఆన్సర్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, ఏం కొంత తెలిసిద్ది. అలాగే జూమ్ మీటింగ్లు పెడతాం. జూమ్ మీటింగ్లు కూడా మంచి ఎక్స్పర్ట్ తోనే పెట్టిస్తున్నాం కదా. జస్ట్ క్లిక్ చేశారనుకో మీరు అందరూ జాయిన్ అయిపోతారు. వాళ్ళు చెప్పేది మనకు తెలియదు ఏదో ఒకటి ఉంటుంది గ్యారంటీగా. అది తెలుసుకోవడానికి మనం అందరికీ చేయాల్సినంత ఇది లేదు. సముద్రంలో జస్ట్ కాలు తడిపినంతే తెలుసు మనకి. గార్డెనింగ్ లో చాలా ఉంటుంది సముద్రం అంత గార్డెనింగ్. దీంట్లో చాలా మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలి మనం. ఇవన్నీ జూమ్ మీటింగ్లు పెట్టేది ఏంటంటే అందరం రావడం కుదరదు కదా ప్రతిసారి, అందుకని జూమ్ మీటింగ్లు పెడుతున్నాం. మీకున్న డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి, వాళ్ళు చక్కగా వివరంగా చెప్తారు మీకు. కొంతమంది జాయిన్ అయ్యారు మన దాంట్లో కూడాను జూమ్ మీటింగ్ లో. నేను శనివారం జాయిన్ అయ్యారు, అంతకుముందు కూడా జాయిన్ అయ్యారు. అందరూ కూడాను చక్కగా మీరు ఎన్ని డౌట్లు అడిగితే వాళ్ళు అంత చక్కగా చెప్తారు. మీరు డౌట్లు అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా నాలెడ్జ్ బయటికి తీస్తారు. మనం డౌట్లు అడగకపోతే చెప్పరు, పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. యూటిలైజ్ చేసుకోండి మొత్తం అంతా కూడా. ఏదైతే నాలెడ్జ్ షేరింగ్ సంబంధించి, గార్డెనింగ్ సంబంధించి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదన్నా మనకు మిగిలిన షేర్ చేయండి. అలాగే మనం కూడా తీసుకోవాలి, ఎక్కడేం చెప్తున్నారు ఏంటి అని చెప్పి ఆ నాలెడ్జ్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు అందరూ ఇంత చక్కని ప్రేమ చూపించినందుకు. మా గుడివాడ టీం మనకి శివకుమార్ గారి గుడివాడ ఇక్కడే, ఆయన విజయవాడ కంటే గుడివాడ ఇంకా హైలైట్గా ఉంది. విజయవాడ కంటే కూడా గుడివాడ చాలా హైలైట్గా ఉంది. దీన్నే జోష్ని ఇంకా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి మీరు. ఈ 100 days మళ్ళీ 365 days యానివర్సరీకి ఎక్కడ పెడతారో మరి. ఈ జనం అయితే నాకు సరిపోరు, మరి హేమ గారు మీదే బాధ్యత. మొత్తం 365 days కి 365 members ఉంటారు. నాకు 200 days లేదు మధ్యలో. అమ్మ కొడుకు సవాళ్ళు అనమాట. ఇక్కడ గుడివాడ నాది, విజయవాడ నీది అని లేదమ్మాను. ఇక ఇక్కడ మా జ్యోతి గారు వీళ్ళందరూ సపోర్ట్ అనమాట ఇక్కడ గుడివాడకి మెయిన్ గా. విజయవాడకి నాకు ఉదయలక్ష్మి గారు ఒకళ్ళు సపోర్ట్ వస్తారు. అయితే ఈసారి మెంబర్స్ పెంచాలి మనం. అంటే మన పక్కన వాళ్ళతో గార్డెనింగ్ చేసేలా మనమే ప్రోత్సహించాలి. మొక్కలు లేని ఇల్లు లేదంట, వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెరైటీ మొక్కలు ఉంటే మనం షేర్ చేసుకోవచ్చు. ఆ స్వార్థంతో జాయిన్ చేయాలి మనం. పద్మ గారు వాళ్ళ డాక్టర్ ఇవి హెల్ప్ చేసి ఉంటారు ఫుల్ గా నాకు తెలిసి, లేకపోతే ఇంత తొందరగా అవ్వదు. ఆ సత్యనారాయణ గారును పద్మ గారు వాళ్ళ డాక్టర్ ఇద్దరు హెల్ప్ చేసి ఉంటారు. లక్ష్మి గారు, సత్యనారాయణ గారు రండి మీరు కూడా. లేదండి బ్యాక్ బోన్ అంటారు కదా మనం.
కలిసి తీసుకోండి సార్. వీళ్ళది ఎస్ఎస్ బ్లాగ్స్, వీళ్ళది కళాగారు. నేను ఫస్ట్గా వీళ్ళ పేర్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, వీళ్ళు మచిలీపట్నం నుంచి వచ్చారండి, మన మీట్ కోసం వచ్చారు వీళ్ళు. అందుకని నేను ఫస్ట్గా వాళ్ళ పేర్లు చెప్పేసి అందుకే గోల్మల్లి ఫస్ట్ పిలిపిస్తున్నాను. ఆవిడ శారవాణి గారు హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారండి మన మీట్ కోసం. మన కోసం స్టెమ్ కటింగ్స్ ఇంకా చాలా రకాల స్వీట్స్ కూడా తెచ్చారండి. వేరే అపర్ణ గారు, నెక్స్ట్ భవానీ గారు, నాగలక్ష్మి గారు. నేను ఎందుకు పేరు చెప్పి పిలుస్తున్నానంటే అండి, నిన్నటికి మైక్లో చెప్పేటప్పుడు కొంతమంది క్లారిటీ ఇవ్వలేదు పేరు. నాకు కొంచెం పెద్దగా ఉంది కదా, అందరి పేర్లు అందరికీ తెలిసి. నెక్స్ట్ రమణ గారు, ఇప్పుడు అందరూ తీసుకున్నారా? రెడ్ కలర్ వద్దు, కాటన్ అన్నాం కదా, బాక్స్లో ఉంది తీసుకోండి. మల్బరీ అవి కూడా ఉన్నాయి అంట. మీరు పెద్ద ముందుంటాం. నాన్నగారు గారు మీరు దేవగారు ఉన్నారు, మాకు హ్యాపీగా వచ్చేస్తాం. ఇందాక ఫాదర్స్ డే అప్పుడు ఫాదర్స్ కి ఇచ్చేసాం కదండి, అందుకని మదర్స్ కి ఇవ్వట్లేదు. ఆ ఫాదర్స్ కి ఇచ్చిన మదర్స్ కి ఇవ్వట్లేదు. మా పేరెంట్స్ పిలవట్లేదని ఎవరు అనుకోవద్దు, ముందే చెప్తున్నాను నేను. అంతే అంతే. నెక్స్ట్ దేవి గారు, లక్ష్మి గారు. లలిత గారు కలవబాబుల నుంచి వచ్చారు. లలిత గారు. నెక్స్ట్ ఇంకెవరు చూసారు? నాగమణి గారు, గోపిక గారు. నెక్స్ట్ రాధికా గారు. ఇందాక మీ హస్బెండ్ ఇచ్చారా? అయితే రండి. ఏమనుకోవద్దండి, మనం కౌంట్ చేసుకుని తెచ్చుకున్నాం మొత్తం. అందుకని నేను ముందుగానే చెప్పి ఇస్తున్నాను, ఎందుకంటే ఎవరు హట్ అవ్వకూడదని. జ్యోతి ఆంటీ మీరు హట్ అవ్వరు, మీరు హట్ అవ్వరు అంటున్నాను. హట్ అవ్వమంటుందండి మిమ్మల్ని. వెళ్ళండి మేడం. సరే అయితే మొత్తం ఎవరు వెళ్ళాలి, అందరూ మొక్కలు పట్టుకుని ఫోటోలు దిగుతాం. అది పిలుస్తున్నాం, పేరు నాకు గుర్తు రావట్లేదు, ఇలా చూపిస్తున్నాను నుంచి. అమ్మ ఇంకెవరికి రాలేదు రాహుల్ గారు మీకు ఇచ్చారా? నేను అందుకే అడుగుతూనే ఉన్నాను. పేర్లు మర్చిపోతాను. పదం ఎలా ఉంటుంది? పదం 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 మరి రాసానా? ఇంకెవరికన్నా రాని వాళ్ళు ఉన్నారా? చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గార్డెన్ గ్రూప్ అనేది చేయటం వల్ల మన పంట మనమే పండించుకొని మనమే చక్కగా అందరం వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం మేము చేసామని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ముందుంటాం.